Hi friends, welcome to Government Jobs Portal online classes. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, సో అవి ఎలా మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతాయి. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఎక్కువగా మనకి ఎర్రర్ డిటెక్షన్లోను అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోను ఖచ్చితంగా వస్తాయి. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటో బ్రీఫ్గా చూసి ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువగా చూద్దాం. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్సెస్ని ఫస్ట్ చూద్దాం. ఏంటి? జాన్ ఈజ్ టాల్, పీటర్ ఈజ్ టాలర్ దెన్ జాన్, హ్యారీ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద 3. అంటే జాన్ ఈజ్ టాల్ అదొక స్టేట్మెంట్ ఇస్తున్నాం, పాజిటివ్ స్టేట్మెంట్. ఇది మనం ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు, ఓన్లీ జాన్ గురించి ఒక్కటే చెప్తున్నాము. సో జాన్ ఈజ్ టాల్, జాన్ పొడుగ్గా ఉన్నాడు. నెక్స్ట్, పీటర్ ఈజ్ టాలర్ దాన్ జాన్. ఇక్కడ మనం పీటర్ని జాన్ని కంపేర్ చేస్తున్నాం, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఏమొచ్చింది? టాలర్ వచ్చింది. టాలర్ దాన్, పీటర్ ఈజ్ టాలర్ దాన్ జాన్, జాన్ కన్నా పీటర్ పొడుగ్గా ఉన్నాడు, హైట్ ఎక్కువగా ఉంది. సో పీటర్ ఈజ్ టాలర్ దాన్ జాన్. అండ్ హ్యారీ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద 3. ముగ్గురితో కంపేర్ చేస్తే ఇంకా హ్యారీ అనేవాడు సూపర్లేటివ్, ఇంకా హై, అందరికన్నా హైట్ ఎక్కువ. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటి, మనకి ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మాత్రమే ఇస్తున్నాం. సో జాన్ ఈజ్ టాల్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే ఇస్తున్నాం. నెక్స్ట్, పీటర్ ఈజ్ టాలర్ దెన్ జాన్ అంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం, పీటర్ని జాన్ని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు పీటర్ టాలర్ అని చెప్తున్నాం. నెక్స్ట్, హ్యారీ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద 3. ఇది సూపర్లేటివ్, ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే హ్యారీ అనేవాడు హైట్ ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ది పాజిటివ్ డిగ్రీ, సెకండ్ ఏంటి, కంపేర్ చేస్తున్నాం, థర్డ్ది సూపర్లేటివ్, ఇంకెవరితో ఆ ముగ్గురులో ఎవరితో కంపేర్ చేసినా హ్యారీయే హైట్ ఎక్కువగా ఉన్నాడు. సో ఇదే మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి, మనకి లాంగ్, లాంగర్, లాంగెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. అంటే ఏంటి? కొంచెం పొడుగుంది, దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా పొడుగుంది, దీంతో కంపేర్, ఇది స్కేలు రోప్తో కంపేర్ చేస్తే రోడ్ ఇంకా చాలా పొడుగ్గా ఉంది. అంటే హైయెస్ట్, సూపర్లేటివ్ చెప్పేటప్పుడు మనం లాంగెస్ట్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్, బెస్ట్, వర్స్ట్, స్లోయెస్ట్, కోల్డెస్ట్, హాటెస్ట్ అనేది మనం సూపర్లేటివ్లో చెప్తున్నాం. సో ఇవి మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్లో, స్లోవర్, స్లోయెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్. సో ఇలా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి ఉంటాయి. చూడండి, వీ హ్యావ్ థర్స్ సీన్ దట్ యాడ్జెక్టివ్ చేంజ్ ఇన్ ఫార్మ్ టు షో కంపారిజన్. సో మనకి అబ్జర్వ్ చేసినట్టయితే యాడ్జెక్టివ్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ వచ్చింది. టాల్ ఏమో టాలర్ అయింది, టాలర్ ఏమో టాలెస్ట్ అయింది, అంటే అక్కడ మనకి యాడ్జెక్టివ్ మాత్రమే చేంజ్ అయింది. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇస్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీ, ఇప్పుడు 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, అంటే మనకి డిగ్రీ అనేది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ కొంచెమే, తర్వాత ఇంకొంచెం, తర్వాత అందరికన్నా ఎక్కువ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ మాత్రమే చేంజ్ అయింది, దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ మనకి టాల్ అనేది యాడ్జెక్టివ్ మాత్రమే చేంజ్ అవుతూ వచ్చింది ప్రతి డిగ్రీలోను. సింపుల్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది, ఇద్దరిని కంపేర్ చేస్తే కనుక కంపారిటివ్ డిగ్రీలో ఉంటుంది, అందరికన్నా ఎక్కువ అని చెప్తున్నప్పుడు సూపర్లేటివ్, సుపీరియర్ అంటే అందరికన్నా హై, సూపర్లేటివ్ అంటే అందరికన్నా హై. సో అలా మనకి యాడ్జెక్టివ్ మాత్రమే చేంజ్ అవుతుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ఇస్ ద యాడ్జెక్టివ్ ఇన్ ఇట్స్ సింపుల్ ఫామ్. సింపుల్ ఫామ్లో ఉండేదాన్ని మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది. యాడ్జెక్టివ్ అనేది సింపుల్ ఫామ్లో ఉంటుంది పాజిటివ్ డిగ్రీలో, అది ఓన్లీ క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అక్కడ ఏం క్వాలిటీ, బిగ్గా, స్మాలా, టాలా, వర్స్టా, బెస్ట్, సో గుడ్డా అని ఒక క్వాలిటీ గురించి మనం ఎవరితో కంపేర్ చేయకుండా మనం చెప్తున్నాం.
ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలో. పాజిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ని మనం దేంతోనూ కంపేర్ చేయం. కంపారిజన్ అనేది జరగదు పాజిటివ్ డిగ్రీలో. ఓన్లీ కంపారిటివ్ డిగ్రీలోనే కంపారిజన్ అనేది జరుగుతుంది. ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ ఇస్ ద యాడ్జెక్టివ్ ఇన్ ఇట్స్ సింపుల్ ఫామ్. ఇట్స్ యూజ్డ్ టు డినోట్ ద మీర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్ క్వాలిటీ. ఏదో ఒక క్వాలిటీ గురించి చెప్తున్నాం. అక్కడ క్వాలిటీ పెద్దదా చిన్నదా, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నామా, ఈ విషయాలు ఏమీ ఉండవు. జస్ట్ ఆ క్వాలిటీని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్, యాడ్జెక్టివ్స్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ ఆర్ యూజ్డ్ వెన్ నో కంపారిజన్ ఇస్ మేడ్. పాజిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే అది వేరే దాంతో కంపారిజన్ అనేది జరగకుండా ఉండేలాగా చూసుకుంటాం. నెక్స్ట్, ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అన్ యాడ్జెక్టివ్ షోస్ ఏ హయ్యర్ డిగ్రీ ఆఫ్ ద క్వాలిటీ దాన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ. ఆల్రెడీ మనం చూసాం, పాజిటివ్ డిగ్రీలో కన్నా ఇంకొంచెం హయ్యర్ డిగ్రీలో చెప్తున్నాం. ఎక్కడ? కంపారిటివ్ డిగ్రీలో. కంపారిటివ్ డిగ్రీలో పాజిటివ్ డిగ్రీలో ఉన్న క్వాలిటీని ఇంకొంచెం డిగ్రీ అనేది పెంచుతున్నాం, దాని రేంజ్ అనేది పెంచుతున్నాం. సో దాన్ని యాడ్జెక్టివ్ అనేది హయ్యర్ డిగ్రీలో ఉంటుంది కంపారిటివ్ డిగ్రీలో, పాజిటివ్ డిగ్రీతో కంపేర్ చేసినప్పుడు. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఆల్రెడీ కంపేర్ అంటే మనం ఎప్పుడు కంపేర్ చేస్తాం? రెండు డిఫరెంట్ థింగ్స్ కానీ రెండు సేమ్ విషయంలో క్వాలిటీ డిఫరెంట్గా ఉన్న వాటిని కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ చూడండి, పీటర్ ఈజ్ స్మార్టర్ దాన్ జాన్. పీటర్ జాన్ కన్నా స్మార్టర్. విచ్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఈజ్ ప్రెటియర్. ఇద్దరు సిస్టర్ ఎవరు అందంగా ఉండారు. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఏం చేసాం? మనం ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీ కాబట్టి కంపేర్ చేస్తున్నాం. అప్పుడు స్మార్టర్, ప్రెటియర్, డీరర్ అని వస్తుంది. యాపిల్స్ ఆర్ డీరర్ దాన్ ఆరెంజెస్. యాపిల్స్ ఆరెంజెస్ కన్నా యాపిల్స్ కొంచెం చీప్ అని మనం యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. నెక్స్ట్, superlative degree of an adjective denotes the highest degree of the quality. Superlative degree of an adjective denotes the highest degree of the quality. ఫస్ట్ పాజిటివ్ డిగ్రీలో మనం ఏం చేసాం? జనరల్గా క్వాలిటీ గురించి చెప్పాం. సో కంపారిటివ్ వచ్చేసరికి ఆ క్వాలిటీ అనేది కొంచెం పెరిగింది అండ్ ఆ కంపారిజన్ కూడా జరిగింది. నెక్స్ట్, సూపర్లేటివ్ వచ్చేటప్పటికి ఆ క్వాలిటీకి హైయెస్ట్ సుపీరియర్ పాయింట్ అన్నమాట. సో ఆ హైయెస్ట్ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. ఇక్కడ 2 or more థింగ్స్, సెట్ ఆఫ్ థింగ్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. పీటర్ ఈజ్ ద స్మార్టెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. స్మార్టెస్ట్ బాయ్, మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే పీటర్ అనేవాడు స్మార్టెస్ట్. ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్. ఐరన్ అనేది మిగతా మెటల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మోస్ట్ యూస్ఫుల్. అలిస్ ఇస్ ద ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ ద నైబర్హుడ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కల్లా అలియస్ ఇంకా టాప్, అందంగా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరికన్నా మనం అక్కడ ఎంతమంది గురించి కంపేర్ చేస్తున్నామో వాళ్ళందరికన్నా హైయెస్ట్లో చెప్పేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద క్వాలిటీ ఈజ్ యూజ్డ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్, సో ఈ పాజిటివ్ డిగ్రీలో మనకు వర్డ్స్ అనేవి చేంజ్ అవుతూ ఎలా వస్తాయి? ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతూ వస్తాయి. సో ఇక్కడ కొన్నిటికి ఈఆర్ యాడ్ చేస్తే సరిపోద్ది కంపారిటివ్లో, కొన్నిటికి ఈఎస్టీ సూపర్లేటివ్లో యాడ్ చేస్తే సరిపోద్ది. ఈ వర్డ్స్ మనకు కరెక్ట్గా తెలిస్తేనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కరెక్ట్గా మనం యూజ్ చేయగలం. అండ్ ఎర్రర్ డిరెక్షన్లో కూడా మనకి ఇలాంటివే ఇస్తాడు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ డిగ్రీలో స్టేట్మెంట్ అంతా కంపారిటివ్ డిగ్రీలో ఉంటుంది, కానీ మనకి యాడ్జెక్టివ్ మాత్రం పాజిటివ్ డిగ్రీలో ఇచ్చాడు. సో అప్పుడు మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీలో బ్రైటర్లో మార్చాలి. బ్రైటర్లో మార్చినప్పుడు ఇక్కడ ఈఆర్ పెట్టాలా లేకపోతే మోస్ట్ బ్రైటర్ పెట్టాలా, మోర్ బ్రైటర్ అని పెట్టాలా? సో దీనికి ఆల్రెడీ ఒక కంపారిటివ్ ఫామ్ ఉంది. సో కాబట్టి దానికి మోర్ అనేది యాడ్ చేయకూడదు. సో మోర్ ఎలాంటి టైటిల్కి యాడ్ చేయాలి, ఐఈఎస్టీ ఎలాంటి టైటిల్కి యాడ్ చేయాలి, ఈఆర్ ఎలాంటి వాటికి యాడ్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్స్ అని ఇప్పుడు మనం చూద్దాం. సో పాజిటివ్ డిగ్రీలో బ్రైట్, బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్, బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్, బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్, క్లెవర్, క్లెవరెస్ట్, క్లెవరెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, కైండ్, కైండర్, కైండెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్, tall, taller, tallest, young, younger,
యంగెస్ట్. వీటన్నిటికి కంపారిటివ్లో ఈఆర్ మాత్రమే వస్తుంది. ఆల్రెడీ పాజిటివ్ డిగ్రీలో ఉన్న యాడ్జెక్టివ్కి మనం ఓన్లీ ఈఆర్ యాడ్ చేసాం. అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఈఆర్ యాడ్ చేసాం కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేది యాడ్ చేసాం. సో నెక్స్ట్ వీటిల్లో చూడండి, కొన్నిటికి మనం ఆర్ యాడ్ చేయాలి. ఓన్లీ ఆర్. ఇందాక మనం ఈఆర్ యాడ్ చేసాం కంపారిటివ్ డిగ్రీలో, ఇప్పుడు మనం ఓన్లీ ఆర్ యాడ్ చేయాలి, లేదంటే ఎస్టీ యాడ్ చేయాలి. ఇందాక ఏం చేసాం, ఈఎస్టీ యాడ్ చేసాం. ఓన్లీ ఆర్, ఓన్లీ ఎస్టీ ఎప్పుడు యాడ్ చేస్తామంటే లాస్ట్ ఆల్రెడీ మనకి ఈ అనేది ప్రెసెంట్ అయితే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బ్రేవ్ ఈ, ఫైన్, లార్జ్, నైస్, నోబుల్, పేల్, సింపుల్, వైజ్, వైట్ ఆల్రెడీ మనకి ఈ ఉంది. సో అందుకే ఓన్లీ మనం ఆర్ ఒక్కటే యాడ్ చేసాం. అండ్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఓన్లీ ఎస్టీ ఒక్కటే యాడ్ చేసాం. సో బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్, నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్, పేల్, పేలర్, పేలెస్ట్, సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్, వైజ్, వైజర్, వైజెస్ట్, వైట్, వైటర్, వైటెస్ట్. సో మనం ఒకటి క్లారిటీ అనేది వచ్చింది. ఏంటి, పాజిటివ్ డిగ్రీలో ఈ ఉంది. సో మనం కంపారిటివ్ డిగ్రీలో ఓన్లీ ఆర్ అండ్ ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. కంపారిటివ్ డిగ్రీలో ఆర్, సూపర్లేటివ్లో ఎస్టీ. నెక్స్ట్ కొన్నింటికి వై ఉంటుంది, యాడ్జెక్టివ్కి వై ఉంటుంది. సో వై ఉన్న పాజిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్కి లేదంటే యాడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీలో మనం ఏం చేస్తున్నాం, ఐఈఆర్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈఆర్ యాడ్ చేసాం, తర్వాత ఆర్ ఒక్కటే యాడ్ చేసాం, తర్వాత ఐఈఆర్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు, యాడ్జెక్టివ్ అనేది వైతో ఎండ్ అయినప్పుడు మాత్రమే. సో సూపర్లేటివ్లో వచ్చేటప్పటికి ఐఈఎస్టీ యాడ్ చేస్తున్నాం. సో కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్, డ్రై, డ్రైయర్, డ్రైయెస్ట్, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్, హెవీ, హెవియర్, హెవియెస్ట్, లేజీ, లేజియర్, లేజియెస్ట్, మెర్సీ, మెర్సియర్, మెర్సియెస్ట్, వెల్దీ, వెల్దియర్, వెల్దియెస్ట్. సో వైతో ఎండ్ అయిన యాడ్జెక్టివ్స్కి మనం ఐఈఆర్ అండ్ ఐఈఎస్టీ అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని వాటికి డబుల్ కాన్సనెంట్స్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, డిమ్, డిమ్మర్, డిమ్మెస్ట్, ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్, థిన్, థిన్నర్, థిన్నెస్ట్. వీటికి మనం డబుల్ కాన్సనెంట్ యాడ్ చేసి ఈఆర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ప్రాక్టీస్ మీదే బాగా అలవాటు అవుతాయి. సో బిగ్, బిగ్ అనేది బిగ్గర్, ఐఈఆర్ వస్తుందా, ఈఎస్టీ వస్తుంది, ఐఈఆర్ వస్తుందా, ఆర్ ఒక్కటే వస్తుందా, ఈఆర్ వస్తుందా, లేదంటే జిఈఆర్ వస్తుందా అనేది మనకి ప్రాక్టీస్ మీదే వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని వర్డ్స్కి మనం మోరు, మోస్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది. కంపారిటివ్లో మోరు, సూపర్లేటివ్లో మోస్ట్. మోస్ట్ అంటే ఇంకా హైయెస్ట్ డిగ్రీ, మోర్ అంటే కంపేర్ చేస్తున్నాం. సో యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్, అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, బ్రిలియంట్, మోర్ బ్రిలియంట్, మోస్ట్ బ్రిలియంట్, కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్, courageous, more courageous, most courageous, cunning, more cunning, most cunning, difficult, more difficult, most difficult, famous, more famous, most famous, faithful, more faithful, most faithful, proper, more proper, most proper, popular, more popular, most popular, splendid, more splendid, most splendid. వీటికి మనం యాక్టివర్, అట్రాక్టివర్, బ్యూటిఫుల్లర్, బ్రిలియంట్ ఇలాంటి వర్డ్స్ యాడ్ చేయకూడదు. ఓన్లీ మనం ఎదురు మోర్ అనే వర్డ్ యాడ్ చేయాలి, అంతే. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఏంటంటే కంప్లీట్ ఈఆర్, ఈఎస్టీ, ఆర్ ఒక్కటే లేదంటే ఎస్టీ ఒక్కటే, ఐఈఎస్టీ లేదంటే ఐఈఆర్ ఇలాంటి యాడ్ చేయకుండా మనకి 3 వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి పాజిటివ్లో, కంపారిటివ్లో అండ్ సూపర్లేటివ్లో. సో అవి అలాంటి వర్డ్స్ మనం చూద్దాం. బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఈవిల్, వర్స్, వర్స్, గుడ్, బెటర్, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. ఇది ఎక్కువ రిపీట్ అవుతుంది. ఇల్, వర్స్, వర్స్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, దూరం, బాగా, కొంచెం దూరం, బాగా దూరం, వెల్, బెటర్, బెస్ట్, లేట్, లేటర్, లేటెస్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్, నియర్, నియరర్, నియరెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్. సో ఇవన్నీ మనకి ఇర్రెగ్యులర్ కంపారిజన్.
ఇవన్నీ ఇర్రెగ్యులర్ కంపారిజన్. ఇవి డిఫరెంట్ వర్డ్స్, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్లో కూడా. నెక్స్ట్, సో పాజిటివ్ డిగ్రీలో మనకి నో అదర్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ ప్లస్ నౌన్ ఈ ఫార్మాట్లో ఉంది మనకి స్టేట్మెంట్. నో అదర్ బాయ్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ మోహన్. యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ వచ్చిందంటే అది మనకి సెంటెన్స్ మనకి ఏం చెప్పకుండానే అది పాజిటివ్ డిగ్రీలో ఉంది. లేదంటే బాయ్ అని ఉంది, బ్యాడ్ అని ఉంది, బ్యాడ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంది. బ్యాడ్, వర్స్, వర్స్ట్. సో ఇక్కడ చూడండి, మోహన్ ఈజ్ వర్స్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. వర్స్, బ్యాడ్ కాస్త వర్స్ అయింది. సూపర్లేటివ్ వచ్చేటప్పటికి వర్స్ట్. ఇప్పుడు మనం ఇందాక వర్డ్స్ అన్నీ చూసాం కదా, అవన్నీ ఇలానే ఉంటాయి. పాజిటివ్ డిగ్రీలో మనకి పాజిటివ్ ఫామ్ ఉంటుంది, కంపారిటివ్లో కంపారిటివ్ ఫామ్ ఉంటుంది, సూపర్లేటివ్లో సూపర్లేటివ్ ఫామ్ అనేది ఉంటుంది. సూపర్లేటివ్ మనలో అబ్జర్వ్ చేసినప్పుడైతే ఈ సూపర్లేటివ్ వర్డ్ ముందు ది అనేది యాడ్ అవుతుంది. ది అని ఉంది, యాడ్జెక్టివ్ ముందు ది అని ఉంది అన్నప్పుడు మనం గుడ్డిగా అది సూపర్లేటివ్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాజిటివ్ ఫామ్ అనే పాజిటివ్ డిగ్రీలో ఇలా ఉంది స్టేట్మెంట్. నో అదర్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ ప్లస్ నౌన్ ఈ ఫార్మాట్లో ఉంది. సో కంపారిటివ్లో ఏమొస్తుంది, నౌన్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ కంపారిటివ్ ఫామ్ ప్లస్ దాన్ ఎనీ అదర్ అనే వర్డ్ వస్తుంది కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్లో నౌన్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ది ప్లస్ సూపర్లేటివ్ ఫామ్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు నో అదర్ బాయ్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ మోహన్. మా క్లాస్లో మోహన్ కన్నంత బ్యాడ్ ఎవరు లేరు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం కంపారిటివ్ డిగ్రీలో. మోహన్ ఈజ్ వర్స్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. మా క్లాస్లో ఇంకెవరితో కంపేర్ చేసినా అతను బ్యాడ్ బాయే. సూపర్లేటివ్, ఇంకా మా క్లాస్ బాయ్స్లో కంపేర్ చేస్తే హైయెస్ట్ పొజిషన్లో ఉండేది మోహనే. మోహనే వర్స్ట్ బాయ్. సో మోహన్ ఈజ్ ద వర్స్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. సో ఇది ఎక్కువగా రిపీట్ అయ్యే ఫార్మాట్. నో అదర్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ ప్లస్ నౌన్. నెక్స్ట్, ఆఫ్టర్ ది ప్లస్ సూపర్లేటివ్ నో అదర్ అండ్ దాన్ ఎనీ అదర్ సింగులర్ నౌన్ అనేది రావాలి మనకి. ఇది ఒక మెయిన్ రూల్. ఎక్కువగా మనం ప్లూరల్ పెట్టేస్తాం, సో అలా పెట్టకూడదు. ఓన్లీ సింగులర్ నౌన్ మాత్రమే యూజ్ చేయాలి. ద ప్లస్ సూపర్లేటివ్, ఇక్కడ చూడండి, ద బెస్ట్ బాయ్స్ అనకూడదు, ద బెస్ట్ బాయ్, ద బెస్ట్ బాయ్ అన్నది. నో అదర్ బాయ్స్ అనకూడదు, నో అదర్ బాయ్, నో అదర్ బాయ్. దాన్ ఎనీ అదర్ బాయ్స్ అనకూడదు, దాన్ ఎనీ అదర్ బాయ్. నెక్స్ట్, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ ప్లస్ నౌన్. మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్ ఫామ్ అనేది యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ యాజ్ ప్లస్ యాజ్ ఉందంటే ఖచ్చితంగా అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టే. వెరీ ఫ్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ మోస్ట్ అదర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. సూపర్లేటివ్ వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ బిజీ యాజ్ కోల్కతా. చాలా తక్కువ సిటీస్ కోల్కతా ఎంత బిజీగా ఉంటుందో అలాంటి సిటీ అంత బిజీగా ఉంటాయి. అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఏం చెప్తాము, కోల్కతా ఈజ్ బిజియర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. మోస్ట్ అదర్ సిటీస్ ఆఫ్ ఇండియా. Kolkata is the busier than most other cities of India. Superlative వచ్చినప్పుడు noun plus auxiliary verb అంటే కోల్కతా. కోల్కతా is one of the busiest cities of India. One of the busiest cities of India. Next, plural noun after one of, very few and than most other. మనకి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ వెరీ ఫ్యూ అండ్ దాన్ మోస్ట్ అదర్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ప్లూరల్ నౌన్ రావాలి. ఇందాక మనం చూసింది ఏంటి, సింగులర్ నౌన్ అనేది రావాలి, కానీ ఇక్కడ ఏంటి మనకి ప్లూరల్ నౌన్ రావాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్స్, ఇదే మనకి ఎక్కువ ఎర్రర్ డిటెక్షన్ లో ఇస్తాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్స్,
వన్ ఉంది కాబట్టి ఒకరి గురించే మాట్లాడతాం అనుకుని మనం ఒక గర్ల్ సింగులర్ పెడతాము, కానీ అది రాంగ్. ప్లూరల్ ఎస్ అనేది యాడ్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ గర్ల్స్, వెరీ ఫ్యూ గర్ల్స్, చాలా తక్కువ మంది అమ్మాయిలు, అమ్మాయిలు అని చెప్తున్నాం, అమ్మాయి అని చెప్పట్లేదు. సో ఎస్ అనేది వస్తుంది. దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్, చాలా మట్టుకు అమ్మాయిలతో కంపేర్ చేస్తే అప్పుడు మనం ఎస్ అనేది యూజ్ చేయాలి. సో ప్లూరల్ నౌన్ అనేది వన్ ఆఫ్, వెరీ ఫ్యూ అండ్ దాన్ మోస్ట్ అదర్ అనే వర్డ్స్ తర్వాత మనకి ప్లూరల్ నౌన్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్, వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ లార్జ్ as చైనా. యాజ్ లార్జ్ యాజ్ అని ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. మనకి ఎగ్జామ్లో ఇలా పాజిటివ్ అని ఇవ్వడు, బట్ మనమే అది ఏ డిగ్రీలో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ ఫ్యూ అని ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి ఏమో రావాలి, కంపారిటివ్ డిగ్రీలో మోస్ట్ అదర్ అనేది రావాలి. సో చైనా ఈజ్ లార్జర్ దెన్ మోస్ట్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, చైనా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, సూపర్లేటివ్. మోస్ట్ అదర్ ఏమో కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది, వెరీ ఫ్యూ వచ్చినప్పుడు మోస్ట్ అదర్ అండ్ సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. నో అదర్ మ్యాన్ వాజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హెర్క్యులస్, ఇది పాజిటివ్ డిగ్రీ. హెర్క్యులస్ వాజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్, ఎనీ అదర్ మ్యాన్, ఎనీ అదర్ అనేది వస్తుంది. నో అదర్ వచ్చినప్పుడు ఎనీ అదర్, నో అదర్, ఎనీ అదర్, అదర్ అనే వర్డ్స్ మనకి కామన్గా వస్తాయి. నో అదర్ అని వచ్చినప్పుడు ఎనీ అదర్ వస్తుంది. ఇక్కడ వెరీ ఫ్యూ అని వచ్చినప్పుడు మోస్ట్ అదర్, వన్. ఈ మూడు ఫార్మాట్ అనేది మనం పెట్టుకోవాలి. నెక్స్ట్, హెర్క్యులస్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. No other man was as strong as Hercules. Hercules was stronger than any other man. Hercules was the strongest man in the world. నెక్స్ట్, మనకి ఎక్కువగా ఈ ఫార్మాట్లో ఇస్తాడు, పాజిటివ్ డిగ్రీలో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమని. సో జాన్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రోసీ. జాన్, రోజీ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ తెలివితేటలు కలిగిన వాళ్ళు. మనం ఏమనుకున్నాం, కంపారిటివ్ డిగ్రీలోనే ఇద్దరిని కంపేర్ చేయాలి అని అనుకున్నాం, కానీ ఇలా కూడా మనం పాజిటివ్ డిగ్రీలో కూడా ఈ కంపారిజన్ అనేది చేయొచ్చు. దీన్ని కంపారిటివ్లోకి మార్చినప్పుడు ఏం చేస్తామంటే, నాట్ క్లెవరర్ దాన్ జాన్సీ. జాన్సీ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రోజీ. జాన్సీ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ జాన్సీ. ఇవన్నీ ఒక ఫార్మాట్స్. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ మీద మనకి వస్తాయి. సో బెంజమిన్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ జానే. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఏమంటున్నాడు, అట్లీస్ట్ అంత పొడుగు ఉన్నాడు, కానీ అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో జానే ఈజ్ నాట్ టాలర్ దాన్ బెంజమిన్. నెక్స్ట్, లాజర్ ఈజ్ బ్రైటర్ దాన్ స్టాలిన్. కంపారిటివ్ చేసాం. సో పాజిటివ్ డిగ్రీలో ఏమవుతుంది, స్టాలిన్ ఈజ్ నాట్ సో బ్రైట్ యాజ్ లేజర్. స్టాలిన్ ఈజ్ నాట్ సో బ్రైట్ యాజ్ లేజర్. లండన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. ఫస్ట్ మనం పాజిటివ్ డిగ్రీ చూద్దాం. మనం అనుకున్నాం వెరీ ఫ్యూ వచ్చినప్పుడు ఏం రావాలి, మోస్ట్ అదర్ అనేది రావాలి. మోస్ట్ అదర్ వచ్చినప్పుడు కంపారిటివ్లో సూపర్లేటివ్లో వన్ ఆఫ్ రావాలి. సో మనకి ఫస్ట్ ఇది ఇచ్చాడు అనుకుందాం, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ సో బిగ్ యాజ్ లండన్ అన్నప్పుడు లండన్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. మోస్ట్ అదర్ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద అనేది రావాలి. లండన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. సారీ. సో నో అదర్ మ్యాన్ ఇన్ కాన్పూర్ ఈజ్ సో రిచ్ యాజ్ అఖ్తర్. నో అదర్ వచ్చింది, సో మనకి ఎనీ అదర్ అనేది రావాలి. సో నో అదర్ మ్యాన్ ఇన్ కాన్పూర్ ఈజ్ సో రిచ్ యాజ్ అఖ్తర్. అఖ్తర్ ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ ఇన్ కాన్పూర్. అఖ్తర్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ కాన్పూర్. No other dramatist is so great as Shakespeare. No other వచ్చిందంటే all other. ఇక్కడ any other అనొచ్చు, all other అనొచ్చు. Shakespeare is greater than all other dramatists. Shakespeare is the greatest of all dramatists. No other వచ్చినప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ సూట్ ఫార్మే వస్తుంది. వెరీ ఫ్యూ వచ్చినప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. నెక్స్ట్, Lazar is as strong as Lenin. Lenin is not less strong than Lazar. Next,
సమ్ బాయ్స్ ఇన్ అవర్ క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ బెంజమిన్. అట్లీస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, నాట్ ఇంటెలిజెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. సమ్ బాయ్స్ ఇన్ అవర్ క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ బెంజమిన్. బెంజమిన్ కున్న తెలివితేటలు ఎంత ఉన్నాయో మా క్లాస్లో బాయ్స్కి అంత మినిమం ఆ తెలివితేటలనే ఉన్నాయి, అంతకన్నా తక్కువ అయితే లేవు. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ మినిమం అయితే ఆ బెంజమిన్కి ఎంత తెలివితేటలు ఉన్నాయో అంత తెలివితేటలు ఉన్నాయి, లేదంటే ఇంకంతకన్నా ఎక్కువ ఉన్నాయి. మినిమం మాత్రం ఆ బెంజమిన్కి ఉన్న తెలివితేటలు మాత్రం ఉన్నాయి. అప్పుడు మనం కంపారిజన్ ఏం చేస్తున్నాం, సమ్ బాయ్స్ ఇన్ అవర్ క్లాస్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ దాన్ బెంజమిన్. కొంతమంది బాయ్స్ బెంజమిన్ కన్నా ఇంటెలిజెంట్ కాదు. సూపర్లేటివ్ వచ్చినప్పుడు బెంజమిన్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. ఎందుకంటే అతని కన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా క్లాస్లో ఉన్నారు. సో అతనే ఏమి సూపర్ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఏమి కాదు అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదంటే ఎర్రర్ డిటెక్షన్ కానీ మనకి ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, షీ ఈజ్ డాష్ దాన్ హర్ సిస్టర్. దాన్ వచ్చిందంటే కంపేర్ చేస్తున్నట్టు, అండ్ సిస్టర్ ఉంది, షీ ఉంది. సో మనం కంపారిటివ్ డిగ్రీలో ఉన్న వర్డ్ని తీసుకోవాలి. కంపారిటివ్ డిగ్రీలో మనకి ఏది ఉంది, ప్రెటియర్. ప్రెటియర్ అనే వర్డ్ ఉంది. సో ప్రెటియర్ అనేది మన ఆప్షన్. షీ ఈజ్ ప్రెటియర్ దాన్ హర్ సిస్టర్. మరాఠా ఈజ్ ఏ డాష్ గర్ల్ అంటే మనం ఎవరితో కంపేర్ చేయట్లేదు, ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మనం ఏమి రాయాలనుకున్నాం, పాజిటివ్ డిగ్రీలో ఉన్నది రాయాలి. సో నైస్, మరాఠా ఈజ్ ఏ నైస్ గర్ల్. కంపేర్ చేస్తే అప్పుడు నైసర్ అని వచ్చేది. మరాఠా ఈజ్ నైసర్ దాన్ హర్ సిస్టర్. లేదంటే మరాఠా ఈజ్ ద నైసెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. అప్పుడు క్లాస్ మొత్తంతో కంపేర్ చేస్తే మరాఠా నైసెస్ట్. లేదు వాళ్ళ చెల్లితో కంపేర్ చేసినప్పుడు నైసర్. కానీ ఇక్కడ ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు, ఒక మామూలు స్టేట్మెంట్ ఇస్తున్నాం. సో మరాఠా ఈజ్ ఏ నైస్ గర్ల్. నెక్స్ట్, సుప్రియ ఈజ్ ద డాష్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో మిగతా గర్ల్స్ అందరితో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినామంటే కంపారిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ రావాలి. కంపారిటివ్ ఎప్పుడు వస్తుంది, వేరే ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు. ఇంకా ఇద్దరికన్నా ఇంకెక్కువతో కంపేర్ చేసినప్పుడు మనకి సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ అనేది తీసుకోవాలి. సో సుప్రియ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. మార్టిన్ స్పీక్స్ ఇంగ్లీష్. అదని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి, మనం పాజిటివ్ డిగ్రీలో ఉన్నదే రాయాలి. సో వెల్, మార్టిన్ స్పీక్స్ వెల్. లేదు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం, మార్టిన్ స్పీక్స్ ఇంగ్లీష్ బెటర్ దాన్ జేమ్స్. లేదు, మార్టిన్ స్పీక్స్ బెస్ట్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్. సో మనం ఇక్కడ ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు కాబట్టి ఒక మామూలు స్టేట్మెంట్ ఇస్తున్నాం. సో పాజిటివ్ డిగ్రీలోనే చెప్పాలి, మార్టిన్ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. నెక్స్ట్, రష్యా ఈజ్ ద డాష్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే కంట్రీస్ అన్ని, వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటితో కంపేర్ చేస్తున్నాం. సో రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, చైనా ఈజ్ ఎ డాష్ కంట్రీ. మామూలు స్టేట్మెంట్, చైనా ఈజ్ ఎ బిగ్ కంట్రీ. చైనా ఈజ్ డాష్ దాన్ ఇండియా అంటే ఇండియాతో కంపేర్ చేస్తున్నాం. చైనాని ఇండియాని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనం తీసుకోవాలి. సో చైనా ఈజ్ బిగ్గర్ దాన్ ఇండియా. నెక్స్ట్, దిస్ ఈస్ ద డాష్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అంటే నేను ఇప్పటిదాకా చదివిన వాటిల్లో. అంటే ఒక 10 పుస్తకాలు చదివితే 10 పుస్తకాలతో కంపేర్ చేస్తే ఇది హైయెస్ట్. 10 పుస్తకాలతో కంపేర్ చేస్తున్నాం అంటే సూపర్లేటివ్లో చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఇవన్నీ కాదు, ఇక్కడ ది వచ్చింది ఇంకంతే, సూపర్లేటివ్ అంతే. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నెక్స్ట్, ఐ ఆమ్ డాష్ దాన్ యూ. దాన్ వచ్చిందంటే కంపారిటివ్. సో ఐ ఆమ్ స్మార్టర్ దాన్ యూ. టేక్ ద డాష్ ఆఫ్ ద 2 రూట్స్. 2 రూట్స్లో షార్టర్ది ఎంచుకో, ఎందుకంటే 2 రూట్స్ని కంపేర్ చేస్తున్నాం. సో టేక్ ద షార్టర్ ఆఫ్ ద 2 రూట్స్. China is a big country. China is bigger than India. This is the most interesting book I have ever read. I am smarter than you. Take the shorter of the 2 roots. Next, the coat was dash than I thought. నేను అనుకున్న దానికన్నా ఎక్స్పెన్సివ్గా ఉంది.
ఎక్స్పెన్సివ్ గా ఉంది అంటే నేను ఒక రేట్ అనుకున్నాను, దానికన్నా ఇది కొంచెం ఎక్కువ రేటే ఉంది. సో రెండు రేట్స్ ని కంపేర్ చేస్తున్నాం. రెండు రేట్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏం రాయాలి, మనం కంపారిటివ్ డిగ్రీలోనే రాయాలి. మనకి కంపారిటివ్ డిగ్రీలో ది అనేది రాదు, ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీలోనే మనకి ఈ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ముందు ది అనేది వస్తుంది. సో మోర్ ఎక్స్పెన్సివ్ అనేది మనకి రాదు. అండ్ రెండిట్లనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ అనేది రాదు. సో ఖచ్చితంగా ద కోట్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఐ థాట్. సో మనం ఇలా మనకి ఆప్షన్ తెలియకపోయినా మనకి ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, కెనడా ఈజ్ డాష్ ఇండియా. కెనడాని ఇండియాని కంపేర్ చేస్తున్నాం. సో బిగ్గర్ దెన్నా దానా, మోర్ బిగ్ దాన్ అని వస్తుందా? ఎందుకంటే బిగ్గర్ ఆల్రెడీ మనకి కంపారిటివ్ ఫామ్ అనేది ఉంది. సో మోర్ అనేది రాదు. ఇది మోర్ బిగ్ దాన్ అనేది మనకి రూల్డ్ అవుట్, అది మనకి రాదు. నెక్స్ట్, బిగ్గర్ దెన్నా బిగ్గర్ దాన్. దెన్ అంటే అప్పుడు అని, దాన్ అంటే కంపేర్ చేసినప్పుడు దానికన్నా అని. సో కెనడా ఈజ్ బిగ్గర్ దాన్ ఇండియా. హీ ఈజ్ నాట్ డాష్ హిజ్ బ్రదర్. అతన్ని బ్రదర్ని కంపేర్ చేస్తున్నాం. సో మోర్ సక్సెస్ఫుల్, వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తాం. సో యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ హిజ్ బ్రదర్. అతను నాట్ వచ్చింది కాబట్టి మనం యాజ్ పాజిటివ్ డిగ్రీలోనే మనం ఇది చెప్పాలి. ఒకవేళ ఇక్కడ నాట్ రాలేదనుకో, మోర్ సక్సెస్ఫుల్ యాజ్ హిజ్ బ్రదర్ అనేవాళ్ళం. కానీ నాట్ వచ్చింది కాబట్టి హీ ఈజ్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ హిజ్ బ్రదర్. అతని బ్రదర్ లాగా సక్సెస్ఫుల్ కాదు, అతని బ్రదర్ కన్నా అని మనం చెప్పట్లేదు. అతను ఎంత సక్సెస్ఫుల్లో ఇతను ఎంత సక్సెస్ఫుల్ కాదు అని. నెక్స్ట్, గ్రీన్లాండ్ ఈజ్ డాష్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. అన్ని ఐలాండ్స్ తో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు లార్జెస్ట్. సో ఉట్టి లార్జెస్టా, ది లార్జెస్టా? ది లార్జెస్ట్. ఆల్రెడీ మనం అనుకున్నాం, సూపర్లేటివ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి ది అనేది వస్తుంది. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ డాష్ పర్సన్ ఐ హ్యావ్ మెట్. ఐ హ్యావ్ మెట్, నేను 10 మందిని కలిసాను. 10 మందిలో నువ్వే సూపర్ అంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఇంట్రెస్టింగ్ కి ఇంట్రెస్టెస్ట్ అని ఉండదు, సో దానికి మోస్ట్ యాడ్ చేసాం. మోస్ట్ ఉంటే సూపర్లేటివ్ కాబట్టి ఖచ్చితంగా ది అనేది వస్తుంది. యు ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఐ హ్యావ్ మెట్. నేను కలిసిన వాళ్ళందరిలో నువ్వు చాలా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్, దిస్ ఈస్ డాష్ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ వాచ్. ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ అని వచ్చినప్పుడల్లా మనకి సూపర్లేటివ్నే వస్తుంది. సూపర్లేటివ్ ముందు ఖచ్చితంగా ది వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. ఐ am నాట్ వెరీ హంగ్రీ సో ఐ విల్ గివ్ యూ ద డాష్ స్టిక్. నేను అంత హంగ్రీగా లేను. సో బిగ్గరా బిగ్గెస్టా? అయితే అక్కడ మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒక 5-6 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం బిగ్గెస్ట్ అని చెప్తాం. లేదు 2 ఉన్నాయి అనుకోండి, బిగ్గర్ అని చెప్తాం. సో మనకి ఏది ఉందో తెలియదు కాబట్టి 2 యూజ్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ హంగ్రీ సో ఐ విల్ గివ్ యూ ద బిగ్గర్ స్టిక్ అని అనొచ్చు, లేదా ద బిగ్గెస్ట్ స్టిక్ అని అనొచ్చు. నెక్స్ట్, దిస్ ఇస్ డాష్ కార్పెట్ ఐ హ్యావ్ సీన్. ఐ హ్యావ్ సీన్ అని ఇప్పటివరకు చూసినట్లో అంటే డర్టీయెస్ట్. డర్టీయెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ది అనేది వస్తుంది. దిస్ ఇస్ ద డర్టీయెస్ట్ కార్పెట్ ఐ హ్యావ్ సీన్. షీ సాల్వ్ ద పజిల్ దాన్ ఎవ్రీబడి ఎల్స్. మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఆమె చాలా ఫాస్ట్ గా చేసింది. సో క్విక్కర్. షీ సాల్వ్ ద పజిల్ క్విక్కర్ దాన్ ఎవ్రీబడి ఎల్స్. మిగతా వాళ్ళందరితో పోలిస్తే క్విక్కర్. మోర్ క్విక్లీ అని మోర్ క్విక్కర్ అనేది రాదు. ఇవే సూపర్ ఫిలియస్ అనమాట. మనకి ఎర్రర్ డిటెక్షన్ లో ఇలాంటివే ఇస్తాడు. మోర్ క్విక్కర్ అని ఇస్తాడు, అప్పుడు ఆల్రెడీ క్విక్కర్ అని ఉంది, దాని ముందు మనకి మోర్ అనేది యాడ్ చేయకూడదు. నెక్స్ట్, ఐ వుడ్ బి డాష్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ చిన్. నాకు ఇంకా ఎక్కువ చిన్ ఉంటే నేను ఇంకా అందంగా కనపడేవాడిని. ఐ వుడ్ బి మోర్ గుడ్ లుకింగ్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ చిన్. నాకు ఎక్కువ చిన్ ఉంటే నేను ఇంకా అందంగా ఉండేవాడిని అని. Thank you very much. That was most kind of you, the kindest of you, kinder, all of the above. Thank you very much. That was the more. So ఈ మూడు కూడా మనం పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వాజ్ మోస్ట్ కైండ్ ఆఫ్ యూ, ద కైండెస్ట్ ఆఫ్ యూ,
కైండ్ ఆఫ్ యూ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యు ఆర్ డాష్ యువర్ మదర్ దాన్ యువర్ ఫాదర్. యు ఆర్ మోర్ లైక్ యువర్ మదర్ దాన్ యువర్ ఫాదర్. నువ్వు ఎక్కువ మీ మదర్ లా ఉన్నావు మీ ఫాదర్ లా కన్నా. సో యు ఆర్ మోర్ లైక్ యువర్ మదర్ దాన్ యువర్ ఫాదర్. నెక్స్ట్, మనకి ఇలా కూడా ఇవ్వచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా ఇచ్చి ఆ వర్డ్స్ అనేవి మనం ఏ వర్డ్ ఫిట్ అవుతుంది అనేది కూడా ఇవ్వచ్చు. సో నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ డాష్ యాజ్ జేమ్స్. యాజ్ డాష్ యాజ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి పాజిటివ్ డిగ్రీలోనే రావాలి. సో నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ జేమ్స్. నెక్స్ట్, దాన్ ఎనీ అదర్ వచ్చిందంటే మనకి ఖచ్చితంగా అది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. సో మిల్క్ ఈజ్ మోర్ నరిషింగ్ దాన్ ఎనీ అదర్ ఫుడ్. నెక్స్ట్, రేడియం ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ మెటల్స్. వన్ ఆఫ్ ద అంటే సూపర్లేటివ్. వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్. వన్ ఆఫ్ ద ఇవన్నీ ఏంటంటే అవి ఏ డిగ్రీలో ఉన్నాయో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి మనం డిగ్రీ ఎలా ఉంటది అని మనకి తెలిస్తే మనం ఏ వర్డ్ కరెక్ట్ గా ఫిట్ అవుద్దో మనకి అప్పుడు తెలుస్తుంది. రేడియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్. ఫ్యూ ఇంగ్లీష్ పోయిట్స్ వేర్ యాజ్ డాష్ యాజ్ వర్డ్స్వర్డ్. యాజ్ డాష్ యాజ్ వచ్చిందంటే ఖచ్చితంగా పాజిటివ్ డిగ్రీలోనే రావాలి. సో ఫ్యూ ఇంగ్లీష్ పోయిట్స్ వేర్ యాజ్ గ్రేట్ యాజ్ వర్డ్స్వర్త్. Simla is dash than most other hill stations in India. Than most other అంటున్నాము అంటే చాలా వరకు. సో Shimla is most famous than most other hill stations in India. Gold is one of the dash metals. One of the వచ్చిందంటే superlative. So gold is one of the most precious metal. Solomon was dash than any other king. మిగతా వేరే కింగ్స్ తో పోలిస్తే సొలోమన్ ఎలాంటి వాడు. దాన్ వచ్చిందంటే కంపారిజన్. సో సొలోమన్ వాజ్ వైజర్ దాన్ ఎనీ అదర్ కింగ్. ఫ్యూ హిస్టారియన్స్ రైట్ యాజ్ డాష్ యాజ్ మెకాలీ యాజ్ డాష్. సో ఖచ్చితంగా మనకి పాజిటివ్ డిగ్రీలోనే వస్తుంది. సో ఫ్యూ హిస్టారియన్స్ రైట్ యాజ్ వెల్ యాజ్ మెకాలీ. వెరీ ఫ్యూ బుక్స్ ఆర్ యాజ్ డాష్ యాజ్ డేవిడ్ కాపర్ఫీల్డ్. పాపులర్ ఎందుకంటే యాజ్ డాష్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది పాజిటివ్ డిగ్రీలోనే ఉంటుంది. వెరీ ఫ్యూ బుక్స్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ డేవిడ్ కాపర్ ఫీల్డ్. ఏ ట్రైన్ ఈజ్ డాష్ దాన్ ఏ కార్. రెండింటిని కంపేర్ చేస్తున్నాం. సో ఫాస్టర్ కంపారిటివ్. సో ట్రైన్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఏ కార్. మై మదర్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ డాష్. ఇక్కడ మనకి ఈ వర్డ్ పాజిటివ్ డిగ్రీలో వర్డ్ ఇచ్చాడు. సో మనకి ఆ సెంటెన్స్ లో పాజిటివ్ డిగ్రీ వస్తుందా, సూపర్లేటివ్ డిగ్రీ వస్తుందా, కంపారిటివ్ డిగ్రీ వర్డ్ వస్తుందా అనేది మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. మై బ్రదర్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ డాష్ మీ. వర్స్ గుడ్, బ్యాడ్, వర్స్ట్. సో ఇక్కడ ఏంటి, బ్రదర్ రైటింగ్ ఈమె రైటింగ్ కంపేర్ చేస్తున్నాం. సో వర్స్ దాన్. మై బ్రదర్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వర్స్ దాన్ మైన్. నా దానికన్నా చాలా చండాలంగా ఉంటుంది మా బ్రదర్ రైటింగ్. నెక్స్ట్, హెల్త్ ఈజ్ డాష్ వెల్త్. సో రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాం. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్. బ్లడ్ ఈజ్ డాష్ వాటర్. రెండింటిని కంపేర్ చేస్తున్నాం. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. బ్లడ్ ఇంకా థిక్గా ఉంటుంది, వాటర్ చాలా పల్చగా ఉంటుంది. నెక్స్ట్, ఎవరెస్ట్ ఈజ్ డాష్ పీక్ ఇన్ ద వరల్డ్. ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్. సో ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ ద డాష్ ప్లే ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ ఆన్ ద రేడియో. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లే ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ ఆన్ ద రేడియో. ఎవర్ హర్డ్ అంటే నేను ఇప్పటిదాకా విన్న వాటిల్లో అన్నప్పుడు ఖచ్చితంగా మనకి సూపర్లేటివ్ లోనే వస్తుంది. సుసి ఈజ్ డాష్ ఆఫ్ ఆల్ ద 4 sisters. Susi is the most beautiful of all the 4 sisters. 4 sisters తో కంపేర్ చేస్తున్నాం. సో మోస్ట్ బ్యూటిఫుల్. The planet Mars is dashed from the earth than the satellite moon. మూన్ కన్నా మార్స్ చాలా దూరం. సో the planet Mars is farther from the earth than the satellite moon. The elephant is dash animal in the world.
అన్ని యానిమల్స్ కన్నా పెద్దది. సో ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్. An ocean is certainly a dash, certainly a big as a sea. An ocean is certainly as big as a sea. Next, I am dash in cricket than in football. Cricket to football. So compare to degree. I am more interested in cricket than in football. Malacca is the oldest town in Malaysia. సో ఈ వర్డ్స్ అన్నిటిని మనం మిగతా డిగ్రీలోకి మారుద్దాం. అసలు ఇది ఏ డిగ్రీలో ఉంది, అది మిగతా 2 డిగ్రీస్లోకి ఎలా మార్చాలి అనేది చూద్దాం. మలాకా ఇస్ ద ఓల్డెస్ట్ టౌన్ ఇన్ మలేషియా. ఓల్డెస్ట్ టౌన్, ద ఓల్డెస్ట్ అంటే సూపర్లేటివ్లో ఉంది. సో దీన్ని మనం ఫస్ట్ పాజిటివ్ డిగ్రీలోకి మారుద్దాం. మలాకా ఈజ్ ద ఓల్డెస్ట్ టౌన్ ఇన్ మలేషియా. ఇదేంటి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో మలాకా ఈజ్ ద ఓల్డ్ టౌన్ ఇన్ మలేషియా. మలాకా ఈజ్ ఏ ఓల్డ్ టౌన్ ఇన్ మలేషియా. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలనుకో, మలాకా ఈజ్ ఓల్డర్ దాన్ ఎనీ అదర్ టౌన్ ఇన్ మలేషియా. మిగతా టౌన్స్తో కంపేర్ చేస్తే మలాకా అనేది ఒక పురాతనమైన టౌన్. నెక్స్ట్, పీటర్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. మిగతా బాయ్స్తో కంపేర్ చేస్తే పీటర్ క్లెవరర్. సో ఎనీ అదర్ బాయ్ అంటే క్లెవరర్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మారుద్దాం. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ పీటర్. No other boy in the class is as clever as Peter. Next, దీన్ని సూపర్లేటివ్ లోకి మారుద్దాం. Peter is the cleverest boy in the class. Next, Jupiter is the biggest of all planets. Biggest అంటే సూపర్లేటివ్ లో ఉంది, దీన్ని పాజిటివ్ లోకి మార్చాలి. సో ఫస్ట్ మామూలు పాజిటివ్ స్టేట్మెంట్ రాద్దాం. Jupiter is a big planet. Jupiter is a big planet. Positive degree. Comparative degree ఏంటి? Jupiter is bigger than any other planet. Jupiter is bigger than any other planet. సో ఇలా వీటన్నిటిని మనం పాజిటివ్ లోకి కంపారిటివ్ లోకి మార్చుకోవాలి. అసలు ముందు ఆ స్టేట్మెంట్ ఏ కండిషన్లో ఉందో తెలియాలి, దాన్ని బట్టి మనం కంపారిటివ్లోకా సూపర్లేటివ్లోకా పాజిటివ్లోకా అనేది మనం చేంజ్ చేయాలి. ఇవి మీరు ప్రాక్టీస్ కోసం మీరు చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. కొచ్చి ఈజ్ ద బెస్ట్ పోర్ట్ ఇన్ కేరళ. బెస్ట్ బదులు బెటర్ యూజ్ చేసి మీరు ఒక సెంటెన్స్ రాయండి. ఎలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. కొచ్చి ఈజ్ ద బెస్ట్ పోర్ట్ ఇన్ కేరళ. బెస్ట్ అన్నామంటే సూపర్లేటివ్లో ఉంది, బెటర్ యూజ్ చేయండి అని అంటున్నాడు. బెటర్ అంటే మనకి ఏం తెలుసు, కంపారిటివ్ డిగ్రీ. సో కొచ్చిన్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ పోర్ట్ ఇన్ కేరళ అనేది మనం రాయొచ్చు కంపారిటివ్ డిగ్రీలో. కొచ్చిన్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ పోర్ట్ ఇన్ కేరళ. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. హయ్యర్ బదులు హైయెస్ట్ యూజ్ చేయండి అంటున్నాడు. అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ని సూపర్లేటివ్లోకి మార్చండి అని అంటున్నాడు. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. సో దీన్ని మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ సూపర్లేటివ్లోకి మార్చొచ్చు. నెక్స్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. దీన్ని పాజిటివ్ డిగ్రీకి మార్చమంటున్నాడు. హైయెస్ట్ ప్లేస్లో హై రావాలి అని అంటున్నాడు. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ యాజ్ హై యాజ్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. సో దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఎలా మార్చవచ్చు? వెరీ ఫ్యూ మౌంటైన్స్ are as high as Mount Everest. Very few peaks are as high as Mount Everest in the world. అలా మార్చొచ్చు. నెక్స్ట్, the Nile is longer than the Amazon. లాంగర్ అంటే ఇదే ఏ కండిషన్లో ఉంది, కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఏం చేయమంటున్నాడు? లాంగర్ ప్లేస్లో లాంగ్ అనేది యూజ్ చేయమంటున్నాడు. సో the Nile is as long as the Amazon. The Nile is as long as the Amazon. సో ఇలా ఈ వర్డ్స్, ఈ సెంటెన్స్ అని మీరు ప్రాక్టీస్ కోసం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయండి. నెక్స్ట్,
Shakespeare is the most famous of all writers in English. Shakespeare is the most famous of all writers in English. ఇంకా చూస్తే మోస్ట్ ఫేమస్ అంటే సూపర్లేటివ్ లో ఉంది. దీన్ని పాజిటివ్ లోకి మారుద్దాం. షేక్స్పియర్ ఈజ్ ద ఫేమస్ రైటర్ ఇన్ ఇంగ్లీష్. షేక్స్పియర్ ఇస్ ద ఫేమస్ రైటర్. షేక్స్పియర్ ఇస్ ఎ ఫేమస్ రైటర్ ఇన్ ఇంగ్లీష్ పాజిటివ్ డిగ్రీలో. దీన్ని ఇప్పుడు మనం కంపారిటివ్ లోకి మార్చాలి. షేక్స్పియర్ ఈజ్ more famous than any other writer in English. Shakespeare is more famous than any other writer in English. Iron is more useful than any other metal. అంటే ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్ లోకి మార్చాలి. ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. దీన్ని సూపర్లేటివ్ లోకి రాయాలనుకోండి. ఐరన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెటల్. అంతే, ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెటల్. చైనా ఈజ్ లార్జర్ దాన్ ఇండియా. చైనా ఈజ్ ఏ లార్జ్ కంట్రీ. ఇదేంటి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కంపారిటివ్లో ఉంది. చైనా ఈజ్ ఏ లార్జర్ దాన్ ఇండియా. సో దీన్ని పాజిటివ్లోకి మారుద్దాం. చైనా ఈజ్ లార్జ్ కంట్రీ. చైనా ఈజ్ ఏ లార్జ్ కంట్రీ. దీన్ని సూపర్లేటివ్లోకి రాద్దాం. చైనా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ దాన్ ఎనీ అదర్ country in the world. China is the largest country than any other country. Next, Greenland is the largest island in the world. Greenland is the largest island in the world. ఇది సూపర్లేటివ్ లో ఉంది. సో దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి రాయాలి. సో గ్రీన్లాండ్ ఈజ్ ఏ లార్జ్ ఐలాండ్. గ్రీన్లాండ్ ఈజ్ ఏ లార్జ్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి వద్దాం. గ్రీన్లాండ్ ఈజ్ Greenland is larger than any other island in the world. Greenland is larger than any other island in the world. సో ఇలా ఈ వర్డ్స్ అన్నిటిని, ఈ సెంటెన్సెస్ అన్నిటిని మనం పాజిటివ్ లోకి కంపారిటివ్ లోకి చేంజ్ చేసుకోండి. సో నేను మిగతా చెప్పని అన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఇవన్నీ ఒకసారి నేను చెప్పినవి కూడా మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ప్రాక్టీస్ చేయండి. పాజ్ చేసుకొని ఒకసారి అన్నీ మీకు ఎంతవరకు వచ్చినాయో ఇక్కడ తెలుస్తాయి. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.